హలో ఫ్రెండ్స్, నేను షిప్పింగ్లో ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఎన్నోసార్లు ఎన్నో రకాల యాక్సిడెంట్స్ గురించి, ఇన్సిడెంట్స్ గురించి విన్నాను. కానీ ఫస్ట్ టైం ఒక షిప్ ఒక బ్రిడ్జ్ని ఢీకొని ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అవ్వడం అన్నది ఫస్ట్ టైం వింటున్నాను. ఇంతకుముందు అంటే ఎన్నో షిప్స్ మునిగిపోవడము, రీసెంట్గా రెడ్ సీలో జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్స్, బాంబు దాడులు, లేదంటే పైరెట్ అటాక్స్, వీటన్నిటి గురించి మనం ఎన్నోసార్లు వినుంటాం. మొన్న జరిగిన సూయజ్ కెనాల్లో దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ ఎలా అయిందో చూసుంటారు. కానీ ఇది ఎలా అంటే ఒక షిప్ వెళ్తూ మీద ఎన్నో కార్లు వెళ్తున్నాయి, ఒకేసారి అది ఢీకొనడము, అది మొత్తం కొలాప్స్ అయిపోయి ఎంత ప్రాణ నష్టమో ఇంకా కరెక్ట్ తెలీదు. ప్లస్ ఏ రీజన్ వల్ల అది ఢీకొందో ఇంకా ఐడియా రాలేదన్నమాట. బట్ ఇది ఎక్కడో యుఎస్ఏలో పోర్ట్ ఆఫ్ బాల్టిమోర్ దగ్గర నుంచి వెళ్ళి కంటైనర్ షిప్ ఎంవి డాలీ, దాని కెపాసిటీ ఆల్మోస్ట్ 10,000 TEU, అంటే ఒక 10,000 కంటైనర్స్, పెద్ద కంటైనర్స్ క్యారీ చేసే కెపాసిటీ ఉన్న షిప్ ఆల్మోస్ట్ సగం లోడ్ అయి ఉందన్నమాట. లోడ్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి అది బయలుదేరిన కొద్దిసేపటికే దాని మీద పైలట్స్ ఉన్నారు. పైలట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఏరోప్లేన్ నడుస్తున్నప్పుడు పైలట్స్ ఉన్నట్టే షిప్లో కూడా ఏదైతే ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉంటాయో ప్రతి పోర్ట్ దగ్గర పైలట్ ఎక్కుతారనమాట. ఎందుకంటే అక్కడ మాన్యూరింగ్ గురించి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఆ షిప్ని ఏ దారిలో తీసుకెళ్ళాలి, అక్కడ ఎఫిషియెంట్గా ఆ రూట్ మొత్తం తెలిసిన వాళ్ళని షిప్లో అపాయింట్ చేసుకొని ఇద్దరు పైలట్స్ తోటి అది నడుస్తుంది. అయినా కానీ ఇంత మేజర్ యాక్సిడెంట్ జరగడానికి గల రీజన్స్ ఏంటో, ఎలా అయి ఉంటుందో, యాజ్ ఎ మెరైన్ ఇంజనీర్ నేను ఆ షిప్లో ఉన్నానేమో అన్న ఒక ఫీలింగ్ కలిగింది నాకు. ఆ ఫీల్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. రీజన్స్ ఏమై ఉంటాయి, అందులో పనిచేస్తున్న 22 మంది ఇండియన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఈ టైంలో, ప్లస్ ఆ బ్రిడ్జ్కి అలవాటు పడిపోయి ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక మెయిన్ కనెక్టింగ్ బ్రిడ్జ్ కూలిపోగానే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. దీనివల్ల మనకేంటి ఇంపాక్ట్, జస్ట్ 22 ఇండియన్స్కైనా ఇంపాక్ట్, వాళ్ళ ఫ్యామిలీస్కైనా ఇంపాక్ట్ అనుకుంటే సరిపోదు. దీనివల్ల యూఎస్కి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మొత్తం చైన్ లింక్ తోటి, లాజిస్టిక్స్ చైన్ సప్లై లాగా ప్రతిదీ రిలేటెడ్గా ఉంటుంది. దీనివల్ల కార్ల రేట్లు పెరుగుతాయి, ట్రేడింగ్లో ఎంతో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ప్లస్ మీకు తెలుసో తెలీదో, ఎల్ఎన్జి ఆల్మోస్ట్ 500,000 ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఈ యూఎస్ఏ నుంచి వెళ్ళి యూకేకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అదే ఎఫెక్ట్ అవుతే ఎంత మన గ్యాస్ బిల్లులు ఎంత పెరుగుతాయో, ప్రతిదీ మనము ఇంత తొందరగా మనం ఎస్టిమేట్ చేసి చెప్పలేము. బట్ ప్రతి దానికి ఏదో ఒకటి లింక్ అయి ఉంటుంది కదా. ఇది ఒక్కటే రీజన్ అని కాదు. ఇప్పుడు షిప్పింగ్ ఎలా ఉందంటే, ఒకప్పుడు పెనామా కెనాల్ అనేది చాలా ఈజీ ఫ్లో తోటి మంచిగా నడిచేదన్నమాట. కానీ ఇప్పుడు అక్కడ కంజెషన్ ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువ షిప్స్ వెయిట్ చేస్తున్నాయి, బిజినెస్ ఆగిపోయింది. అంటే ఎక్కువ వెళ్ళడానికి ఎక్కువ ఫీజిబుల్ అట్మాస్ఫియర్ లేదు పనామా కెనాల్ దగ్గర. సో దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. రీసెంట్గా రెడ్ సీ దగ్గర ఈ అటాక్లు, టెర్రరిస్ట్ అటాక్లు అవన్నీ అవుతున్నప్పుడు చాలా షిప్స్ ఆ రూట్ని ఎంచుకోవట్లేదు, సూయజ్ కెనాల్ని క్రాస్ అవ్వడానికి ప్రిఫర్ చేయట్లేదు. సో అది పెద్ద రూట్ తీసుకొని ఆఫ్రికా కింద నుంచి వెళ్తుంది. ఇంకా అమెరికాలో వాళ్ళకి ఇంకో తలనొప్పి ఏంటంటే, మిసిసిపి రివర్ వాటర్ లెవెల్స్ తక్కువైపోయాయి. సో ఇవన్నీ ఒకేసారి షిప్పింగ్ ఫీల్డ్ని ఇంపాక్ట్ చేస్తే అల్టిమేట్గా కామన్ పీపుల్ మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది ఏంటో అవన్నీ మనము ఈ వీడియోలో చర్చిద్దాం. సో యాక్చువల్గా ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అక్కడ ఒక్కొక్క టైం చార్ట్ అని ఉంటుంది కదా, ఇది జరగడానికి లింక్స్ ఉంటాయన్నమాట. సో ఈ షిప్ ఎంవి డాలీ అన్నది ఆల్మోస్ట్ 4679 TEU అన్ని కంటైనర్స్ని క్యారీ చేస్తూ 12:45కి పోర్ట్ ఆఫ్ బాల్టిమోర్ నుంచి అది బయలుదేరింది. అది ఎక్కడికి వెళ్ళాలి, యూఎస్ఏలో ఈస్ట్ కోస్ట్లో ఉన్న ఈ బాల్టిమోర్ పోర్ట్ నుంచి వెళ్ళి కొలంబోకి బయలుదేరింది. కానీ 12:45కి బయలుదేరిన కొద్దిసేపటికే అది ఎక్కడైతే బ్రిడ్జ్ ఉందో, ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్కి అరౌండ్ 1:24కి, అంటే అర్ధరాత్రి 1:24 అది పవర్ లాస్ అయింది. పవర్ లాస్ అంటే బ్లాక్అవుట్ అని అంటాం అనమాట. బ్లాక్అవుట్ అంటే ఏంటంటే షిప్కి ఏ పవర్ ఉండదు అనమాట. జనరేటర్స్ పవర్ ఆఫ్ అయిపోతుంది. దానివల్ల దానికి రిలేటెడ్ ఏదైనా షిప్లో మిషనరీ నడిచేది పవర్ ఉంటేనే నడుస్తుంది. సో ఆ పవర్ లేదు కాబట్టి మెయిన్ ఇంజన్ ఆగిపోయింది, ప్రతి ఒక్క మిషనరీ రిలేటెడ్ ప్రతిదీ ఆగిపోయింది. సో ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏముంటుందంటే, షిప్లో విత్ ఇన్ 45 సెకండ్స్లో ఎమర్జెన్సీ జనరేటర్ అని ఒకటి ఉంటుంది. అది వెంటనే ఆన్ అయిపోయి విత్ ఇన్ 45 సెకండ్స్లో మళ్ళీ పవర్ రీగెయిన్ అవుతుంది. పవర్ రీగెయిన్ అయినా కానీ దాని తర్వాత మళ్ళీ దానికి రిలేటెడ్, మెయిన్ ఇంజన్కి రిలేటెడ్ ఆక్సిలరీ మిషనరీ, మోటార్స్, ఇక దానికి నడవాల్సిన అన్ని స్టార్ట్ అవ్వడానికి కూడా ఇంకొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ షిప్లో ఏమైందంటే, పవర్ లాస్ అయినా విత్ ఇన్ 1 మినిట్కి మళ్ళీ పవర్ వచ్చింది. పవర్ వచ్చి అది కోర్స్ని ఆల్టర్ చేసుకుంది, అంటే బ్రిడ్జ్ని కుదరకుండా కొంచెం టర్న్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ మళ్ళీ వీళ్ళ దురదృష్టం ఏంటో కానీ మళ్ళీ ఇంకోసారి పవర్ లాస్ అయిపోయింది, అంటే బ్లాక్అవుట్ అయిపోయింది అనమాట. ఆ బ్లాక్అవుట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 2 మినిట్స్కి అది ఏదైతే మెయిన్ బ్రిడ్జ్ ఉందో దాని మెయిన్ కాలంకి గుద్దుకొని అది కొలాప్స్ అయిపోయింది. బట్ నా దృష్టిలో ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ యాక్సిడెంట్ జరిగింది అర్ధరాత్రి 1:30కి.
ఇదే కనుక పీక్ అవర్స్ మధ్యాహ్నం టైంలో కానీ ఎక్కువ వెహికల్ ఫ్లో ఉన్న టైంలో జరుగుంటే ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ ఉండేది. ప్రజెంట్ ఆ టైంకి వర్క్ అవుతున్నప్పుడు ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు వెంటనే ఈ ఎమర్జెన్సీ బ్లాక్అవుట్, షిప్ మాన్యూవరబిలిటీ, ప్రొపల్షన్ కంట్రోల్ లేదు అని తెలియగానే షిప్ క్రూ ఇన్ఫార్మ్ చేసింది అనమాట. మేడే ఇటువంటి ఏ ఎమర్జెన్సీస్ అయినా కానీ వాళ్ళు పోర్ట్ అథారిటీస్కి, సో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేసారు. సో వాళ్ళకి ఆ బ్రిడ్జ్ని ఒకేసారి క్లోజ్ చేయడానికి టైం అంత సరిపోలేదు, ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేసిన విత్ ఇన్ 2 minutesకే యాక్సిడెంట్ జరిగింది కాబట్టి. సో వాళ్ళకి లిమిటెడ్ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు వెహికల్ ఫ్లోని కొంచెం కంట్రోల్ చేశారు. కాకపోతే అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఒక 20 కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారని కొందరు అంటున్నారు, కొందరేమో 6 అని అంటున్నారు. బట్ ఇద్దరైతే నీళ్ళలో మునిగిపోయి ఒకరేమో ఏం ఇంజూర్ కాకుండా బయటపడ్డాడు, ఇంకొతనికి సీరియస్ ఇంజురీస్ తోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇంకా మిగిలిన 4 కన్స్ట్రక్షన్ వర్కర్స్ దొరకలేదు, ఆచూకీ దొరకలేదు. అక్కడ ఉన్న వాటర్ టెంపరేచర్కి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది ప్రతిదానికి. ఆ టైం లిమిట్ కనుక దాటిపోతే మ్యాక్సిమం వాళ్ళు చనిపోయినట్టే లెక్క. హోప్ఫుల్లీ బతికితే మంచిదే. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ఆ కార్ ఫ్లోని వెంటనే ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆపగలిగారు కాబట్టి మేజర్ ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే కొన్ని సోనార్ తోటి వాళ్ళు వాటర్ లోపల డిటెక్ట్ చేసింది ఏంటంటే కొన్ని కార్లు ఉన్నాయి అన్నట్టు కొన్ని రిపోర్ట్స్ కొన్ని వచ్చాయి. బట్ బేసికల్గా కొందరు డౌట్ పడుతుంటారు, ఇదేమన్నా బయట వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేస్తుంటారా, లేదంటే ఏదన్నా సైబర్ సెక్యూరిటీ ఇష్యూ అని చెప్పి. మ్యాక్సిమం ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ తోటి అయితే అవి రీజన్స్ కాదని తెలుస్తుంది. సో నా ఉద్దేశంలో ఏం ప్రాబ్లం అయి ఉంటుంది ఇటువంటి ఇన్సిడెంట్లు ఎప్పుడైనా నేను విన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నేనే ఆ షిప్లో ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, బికాస్ నేను ఎక్కువ కనెక్ట్ అవుతాను కదా. ఎందుకంటే ఇటువంటి మేజర్ ఏదైనా, అసలు మా షిప్ అమెరికా వెళ్తుంది అన్నప్పుడు అమెరికాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళిన ప్రతిసారి USCG అని చెప్పి ఒక ఇన్స్పెక్షన్ చేస్తారు. సో దానికి మొత్తం ప్రిపేర్ అయి ఉంటాం అనమాట, ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా షిప్ని పర్ఫెక్ట్గా రెడీ చేసి ఉంచుతాం అనమాట. సో ఇంకా పోర్ట్కి వెళ్ళేటప్పుడు, పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అన్ని పర్ఫెక్ట్గా టెస్టులు చేస్తాం అనమాట. షిప్ అక్కడ నుంచి బయలుదేరే ముందే స్టీరింగ్ మంచిగా పనిచేస్తుందా, మంచి అంటే మెయిన్ ఇంజన్ పనిచేస్తుందా, అటువంటి కొన్ని టెస్టులు ఉంటాయి అనమాట. సో అన్ని చేసుకున్న తర్వాత షిప్ అక్కడ నుంచి బయలుదేరుతుంది. సో వాళ్ళు కూడా నా దృష్టిలో అన్ని టెస్ట్ చేసే ఉంటారు. బట్ ఏమంటుందంటే అప్పుడప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేయలేని కొన్ని జరుగుతాయి, దేన్ని మనము చెప్పలేము. నా దృష్టిలో ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చి ఉంటుంది అంటే, మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫెటిక్. ఏ పోర్ట్ అయినా కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది షిప్పింగ్ అనే కాదు, ప్రతిది ఎక్కడ చూసినా కమర్షియల్ అయిపోయింది. కొన్ని కంట్రీస్లో రూల్స్ ఎలా పెట్టాలి అని అంటే, కంటిన్యూగా షిప్లో ఉన్న క్రూ ఏదైనా పోర్ట్లో వచ్చిందంటే ఆల్మోస్ట్ 2 days 48 hours లేదంటే 60 hours వాళ్ళకి రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ చాలా బిజీ యాక్టివిటీ ఉంటుంది. కంటైనర్ షిప్స్ అంటే మీకు చెప్పక్కర్లేదు, వాళ్ళది ఫుల్ క్రెయిన్స్ అన్ని ఇట్లా లోడింగ్ అన్లోడింగ్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఫుల్ పని చేసి స్ట్రెస్లో ఉంటారు. సో అంత స్ట్రెస్లో అర్ధరాత్రి 1:28 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు హ్యూమన్ సైకిల్ ఎలా ఉంటుంది, ఆ టైంకి నిద్రపోయే టైం. అయినా కానీ మనిషి ఆ టైంలో వర్క్ చేస్తున్నాడంటే ఆల్రెడీ ముందు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తే ఫెటిగ్ ఉండి అలసటతోటి జరుగుండొచ్చు అన్నది ఒక కాన్సెప్ట్. ఏ యాక్సిడెంట్ తీసుకున్న హ్యూమన్ ఎర్రర్లో ఫస్ట్ వచ్చేది ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, అదొకటే ఉండొచ్చు. టెక్నికల్గా ఆలోచిస్తే నేను ఒకప్పుడు ఇట్లాంటి ఏదైనా పోర్ట్స్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏంటంటే ఏదైనా పోర్ట్కి వెళ్ళినప్పుడు ఫ్యూయల్ని చేంజ్ ఓవర్ చేస్తారనమాట. షిప్ మెయిన్ ఇంజన్ కానీ జనరేటర్స్ నడవడానికి ఏదైతే ఫ్యూయల్ మేము నార్మల్గా హెవీ ఫ్యూయల్ ఆయిల్ అనేది ఒకటి యూస్ చేస్తాం, కానీ ఇలాంటి ఇంపార్టెంట్ పోర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ LSMGO అని చెప్పి డీజిల్ టైప్ది యూస్ చేస్తాం అనమాట. సో ఆ టైంలో ఏంటంటే కొందరికి షిప్లో పనిచేస్తున్న క్రూ ఒకవేళ ఎఫిషియెంట్గా లేకపోతే, వాళ్ళు ఫ్యూయల్ని కరెక్ట్ హ్యాండిల్ చేయలేకపోతే, ఒకవేళ ఆ ఫ్యూయల్లో వాటర్ కంటెంట్ కనుక ఉంటే ఆ వాటర్ ఆ మెయిన్ ఇంజన్ కానీ ఆ జనరేటర్ కానీ వెళ్ళినప్పుడు, ఏదైనా నడిచేది డీజిల్ తోటి ఫ్యూయల్ తోటి కదా, ఒకవేళ వాటర్ లోపలికి వెళ్తే సడన్గా టైంకి ప్రాబ్లం వచ్చి ఉండి ఆగిపోయి ఉండొచ్చు. ఇవన్నీ నేను ప్రాబబుల్ రీజన్స్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా పవర్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఇంకెన్నో రీజన్స్ ఉంటాయి టెక్నికల్గా మాట్లాడుకుంటూ పోతే. బట్ మెయిన్గా ఫ్యూయల్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, లేదంటే బై మిస్టేక్ ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కానీ షిప్లో అప్పుడప్పుడు కొందరు సీనియర్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు మొత్తం రెస్ట్ లేక జూనియర్కి పని చెప్తారు, ఒరే వెళ్ళి ఆ మిషనరీ ఆ జనరేటర్ ఏదో ప్రాబ్లం ఇస్తుంది ఒకసారి వెళ్ళి చూడు అనేలోపు వాడికి నాలెడ్జ్ లేక ఆ జూనియర్ ఏదో ఒకటి పని చేసి ఉండొచ్చు, అంటే ఆ జనరేటర్ ఆగిపోయి ఉండొచ్చు. ఆ జనరేటర్ ఆగిపోవడం వల్ల లోడ్ ఎంత ఒక్క జనరేటర్ మీద పడిపోయి అది ఓవర్లోడ్ అయిపోయి అది కూడా బంద్ అయి ఉండొచ్చు, దానివల్ల మెయిన్ ఇంజన్ బంద్ అయిపోతుంది. సో ఇవన్నీ మనము ఒకేసారి బంద్ అయిపోగానే ఒకవేళ షిప్లో ఉన్న ఇంజనీర్స్ అందరూ ఒకేసారి ప్యానిక్ అయిపోతారు. ఇటువంటి సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేయడానికి వాళ్ళని ట్రైన్ చేసినా కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ మీద పైలట్లు ఉన్నారు, ఇంపార్టెంట్ పోర్ట్ ఇది, అమెరికా ఏమైనా అయితే ఏంటి అని ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టైంకి వాళ్ళు వెంటనే కిందికి వచ్చేసి ఉంటారు, అంతా మేనేజ్ చేయడానికి ట్రై చేసి ఉంటారు, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ పవర్ రీగైన్ అవుతుంది, మంచిగా రిలాక్స్ అయి ఉండొచ్చు. కానీ విత్ ఇన్ ఏ సెకండ్స్ మళ్ళీ బ్లాక్ స్మోక్ వచ్చింది. బ్లాక్
స్మోక్ మ్యాక్సిమం రావడానికి ఏంటంటే మనకి కార్లకి ఏదైనా చూసుకుంటే బస్సులకి సడన్గా బ్రేక్లు వేయొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా చూసారా ట్రైన్కి బ్రేక్ వేయాలంటే ఒక్కసారి బ్రేక్ వేస్తే అది కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆగుతుంది ట్రైన్. షిప్ కూడా ఏంటంటే బ్రేక్ అనేది ఉండదు. షిప్కి ఏంటంటే ఒకవేళ ముందుకు వెళ్తుంటే అహెడ్ మూమెంట్ అని అంటారు, ఒకవేళ ఆపాలి అనుకుంటే రివర్స్లో ప్రొపెల్లర్ని తిప్పాలన్నమాట, అసిస్టెంట్ మూమెంట్ అని అంటారు. సో ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆ బ్రిడ్జ్ని గుద్దుకుంటుంది అన్న మీద నుంచి పైలట్స్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వెంటనే అసిస్టెంట్ మూమెంట్ ఇవ్వచ్చు. సో ఆ డెడ్ మొత్తం వెనక్కి అనమాట, ముందు ఫుల్ స్పీడ్లో వెళ్తున్న షిప్ని ఒకేసారి మొత్తం వెనక్కి రివర్స్ మోషన్లో ప్రొపెల్లర్ని తిప్పాలన్నమాట. సో ఆ మూమెంట్లో ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మెయిన్ ఇంజిన్ ఆగిపోయి స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ఫ్యూయల్ బర్న్ అవుతుంది కాబట్టి బ్లాక్ స్మోక్ అందుకు వచ్చి ఉండొచ్చు. అంటే అవన్నీ నేను విజువల్గా చూసి ఆ వీడియోలో ఎస్టిమేట్ చేస్తున్నాను. నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే కరెక్ట్ అది గుద్దుకునే టైంకి అంతకుముందు ఆ బ్రిడ్జ్ మీద చాలా కార్లు వెళ్తూ ఉన్నాయి, మూమెంట్స్ కనిపించినాయి. కాకపోతే గుద్దుకునే మూమెంట్కి కార్ల మూమెంట్ లేదనమాట. సో విత్ ఇన్ లిమిటెడ్ టైంలో వెల్ ఎఫిషియెంట్గా అక్కడ వాళ్ళందరూ వర్క్ చేశారు. సో ఇంతకీ ఈ షిప్ ఓనర్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. అది సింగపూర్ ఫ్లాగ్ షిప్. సో ఎక్కడైతే రిజిస్టర్ అవుతుందో దాని ఫ్లాగ్ షిప్ అని అంటారు అనమాట. సో సింగపూర్ ఫ్లాగ్ షిప్. కాకపోతే దీని ఓనర్ వచ్చేసి సబ్సిడరీ ఆఫ్ మిట్సు అండ్ కో, గ్రేస్ ఓషన్ ఆఫ్ సింగపూర్. కాకపోతే దీని టైం చార్టర్ కింద మర్క్స్ వాళ్ళు అది పెద్ద కంటైనర్ షిప్పింగ్ కంపెనీ అనమాట. సో వాళ్ళు సినర్జీకి ఇచ్చారనమాట. సినర్జీ అనేది మన ఇండియన్స్ని ఎక్కువ మందిని మేనేజ్ చేసే కంపెనీ అనమాట, చాలా పెద్ద కంపెనీ. సో మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను ఎందుకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నానంటే అక్కడ షిప్లో ఉన్న వాళ్ళందరూ 22 మంది ఇండియన్స్. సో అదొక కన్సర్న్. నిజం చెప్పాలంటే ఇటువంటిది ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగితే బయట ఎకనామికల్గా ట్రాన్స్పోర్టేషన్కి ట్రేడ్కి ఎంతో లాస్, ఫైనాన్షియల్గా ఎంతో లాస్ ఉంటుంది కదా. సో అల్టిమేట్గా పెద్ద పెద్ద పార్టీస్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో మెయిన్ గోల్ అంటే వాళ్ళు బ్లేమ్ ఎవరి మీద ఇవ్వాలా అన్నది వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకి ఈజీగా దొరికేది షిప్లో పనిచేస్తున్న క్రూ మీద వాళ్ళు అల్టిమేట్గా ఏం చేస్తారు. సో ఇప్పుడు యాజ్ ఎ క్రూ మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాం. ఏదైనా మిషనరీ సడన్గా ఇలా ఆ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అంటే అది ఓన్లీ ఒక క్రూ మిస్టేక్ కాదు. వాడు ఒకవేళ ప్రాపర్గా దాన్ని ఆపరేట్ చేయలేదు అంటే ఈ టైంకి ఆ మిషనరీకి ఇది చూసుకోవాలి, ఆ కరెక్ట్ మెయింటెనెన్స్ చేయలేదు, అటువంటి దానికైతే ఆ క్రూని మనము నిందించవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏందని చెప్పి. సో ఒకవేళ ఆ క్రూ మెంబర్ ఆల్రెడీ సీనియర్ మెంబర్కి ఇన్ఫార్మ్ చేసిండు, సార్ ఈ స్పేర్ పార్ట్ లేదు, దీనికి మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు కాబట్టి ఆ స్పేర్ పార్ట్ మనకి కంపెనీ వాళ్ళు ఇస్తే మనం తొందరగా దాన్ని రిపేర్ చేసి ఎఫిషియెంట్గా మనం వర్క్ చేయొచ్చు అని మనం ఒక స్పేర్ పార్ట్ లిస్ట్ని కంపెనీకి చెప్పి కంపెనీ వాళ్ళు మనకి తొందరగా దాన్ని సప్లై చేస్తే సో అక్కడ కూడా ప్రాబ్లం లేదు. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపెనీస్కి ఎక్కడైతే డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందో దాన్ని మినిమైజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఎందుకు ఈ స్పేర్ పార్ట్ అంత ఇంపార్టెంటా ఈ స్పేర్ పార్ట్ అని కొంచెం ఆ చిల్లర విషయాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఐఎమ్ నాట్ టెల్లింగ్ డైరెక్ట్లీ టు దిస్ ఈ షిప్కి ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ కంపెనీస్ గురించి నేను అనట్లేదు. జనరల్ షిప్పింగ్ టెర్మినాలజీలో ఎక్కడైనా ఇది కామనే. ఎంత తక్కువ మినిమైజ్ చేద్దామా స్పేర్ పార్ట్స్ ఇవ్వడానికి అని మ్యాక్సిమం కంపెనీస్ ట్రై చేస్తాయి. సో అటువంటి ఆలోచనల్లో ఒక చిన్న తప్పు వల్ల ఒక స్పేర్ పార్ట్ లేని కారణంగా ఇటువంటి మేజర్ డ్యామేజెస్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద మేజర్ కంపెనీస్. సో అల్టిమేట్గా వాళ్ళు నేను చెప్తున్నాను కదా ఫ్యూచర్లో అయినా కానీ మ్యాక్సిమం ఎవరిని అరెస్ట్ చేస్తారంటే షిప్లో ఉన్న చీఫ్ ఇంజనీర్ని కానీ లేదంటే మాస్టర్ని, ఇద్దరిని మెయిన్గా బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియన్ డిపార్ట్మెంట్ యొక్క మొత్తం రెస్పాన్సిబిలిటీ చీఫ్ ఇంజనీర్కి ఉంటుంది, షిప్ యొక్క ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాస్టర్కి ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే షిప్లో మాస్టర్ ఉన్నాడు, చీఫ్ ఇంజనీర్ ఉన్నా కానీ అక్కడ లోకల్ పైలట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. సో అండ్ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్పలేము ఎవరి మిస్టేక్ వల్ల ఇది జరిగింది అని చెప్పి. ఏ మిస్టేక్ ఉన్నా కానీ నేనేం కోరుకుంటానంటే క్రూ ఎవరు కావాలని ఇంటెన్షనల్గా యాక్సిడెంట్ చేయడానికి వాళ్ళకు ఉండదు. ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు షిప్పింగ్లో వర్క్ చేస్తుంది, ఇలాంటి ఒక యాక్సిడెంట్ చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకు ఉండదు. ఒకవేళ వాళ్ళ మిస్టేక్ ఉన్నా కానీ దాని యాక్చువల్ రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి. అంటే కంపెనీ వాళ్ళు దానికి స్పేర్ పార్ట్ సరిగ్గా ఇవ్వలేకపోతే వాడైనా ఏం చేయగలరు, క్రూ మెంబర్ స్పేర్ పార్ట్ లేనిది ఆ మిషనరీని రన్ ఎట్లా చేయగలరు. సో ఇటువంటి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అందరు ఎఫిషియెంట్గా ఉన్నా కానీ అప్పుడప్పుడు మనం చెప్పలేము. ఇప్పుడు సూయజ్ కెనాల్లో ఎవర్ గివెన్ అనే షిప్ అడ్డంగా ఇట్లా ఇరుక్కుపోయి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది కదా. ఆ టైంలో ఎవరికి తెలుసు ఫస్ట్ టైం అట్లాంటిది సూయజ్ కెనాల్లో జరగడము, దానివల్ల అంత ఇంపాక్ట్ అవుతుందని చెప్పి. ఆ టైంకి గాలి ఎక్కువ వచ్చి అది కంట్రోల్ అవ్వక అది ఒకేసారి అడ్డంగా తిరిగిపోవడము, ఇటువంటివి మనం చెప్పలేము. ఇప్పటికీ దాని మీద ఇంకా ఆ కాంట్రవర్సీ నడిచి డబ్బులు ఎవరు కట్టాలి అన్న దాని మీద ఇంకా నడుస్తుంది అనమాట. సో ఇంకా అమెరికాలతోటి అంటే ఇప్పుడు ఎన్ని కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఎంత ఫైనాన్షియల్గా లాస్ అవుతుందో మనం చెప్పలేం. కానీ ఆ క్రూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక టార్చర్ అనే చెప్పొచ్చు. వాళ్ళకనే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం జరుగుతుంది, ఇప్పుడు నా కొడుకు షిప్లో ఉన్నాడు కదా ఏమవుతుంది వాడికి అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ.
సో ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో పోర్ట్ ఆఫ్ బాల్టిమోర్ అనే ఈ పోర్ట్ చాలా ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట. యూఎస్ఏలో ఈస్ట్ కోస్ట్లో ఉన్న ఈ పోర్టు 11th బిజియెస్ట్ పోర్ట్ యూఎస్ఏలో. ప్లస్ ఆటోమోటివ్ అండ్ కార్ వెహికల్స్ విభాగంలో మనం చూసుకుంటే ఇది టాప్ 1కి వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అక్కడ 8,75,000 కార్లని నిలిపే అంత కెపాసిటీ ఉందన్నమాట ఆ పోర్ట్కి. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు సో ఎంత పెద్ద పోర్ట్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ బ్రిడ్జ్ కూలిపోయింది అంటే రోడ్వే లేదు, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం అవుతుంది. అదొకటనే కదా, ఆ బ్రిడ్జ్ నీళ్ళలో మునిగిపోయింది, షిప్ అక్కడ ఉండిపోయింది కాబట్టి అటు నుంచి ఏ షిప్లు వెళ్ళలేవు. సో ఆల్ పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ ఒకేసారి ఆగిపోయినాయి అనమాట. అక్కడ ఆల్రెడీ లోపల ఉన్న షిప్లు అక్కడే ఉండిపోతాయి. ఆ పోర్ట్కి వెళ్ళాల్సిన షిప్లు డైవర్ట్ అయిపోతాయి అనమాట. వేరే నియరెస్ట్ పోర్ట్కి కానీ దాన్ని డైవర్ట్ చేసి, సో ఒకవేళ కంటైనర్స్ అన్ని వేరే పోర్ట్లో అయితే రోడ్వేస్ తోటి కంటైనర్స్ని డెస్టిన్ ప్లేస్కి తీసుకెళ్ళవచ్చు. బట్ ఓవరాల్గా ఏమవుతుందంటే ఆ మెయిన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ట్రేడింగ్కి ఇది ఇంపాక్ట్ అయిపోయి కార్ల కంపెనీలకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కార్లు రేట్లు పెరిగిపోవచ్చు. ఒకవేళ అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం అరే ఫోర్డ్ వాళ్ళు ఈ స్పేర్ పార్ట్స్ సరిగ్గా దొరకవరా అని చెప్పి మనం న్యాచురల్గా అంటూ ఉంటాం కదా బేసిక్ లాంగ్వేజెస్లో. అంటే ఇటువంటి షిప్ ఒక్కసారి ట్రేడింగ్ అయిపోయింది అనుకో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అటువంటి స్పేర్ పార్ట్స్ రావు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఇట్లా రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఇంకా ఎల్ఎన్జీ అని చెప్పి ఎక్కువ యూఎస్ఏ యూకేకి యూరోపియన్ కంట్రీస్కి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ వే ఆగిపోయేసరికి సో అది కూడా ఆల్మోస్ట్ 500,000 ఎల్ఎన్జీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో అదొక మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది దాంతో. అదనే కాదు ఇంకెన్నో ఇన్సిడెంట్స్ దీనికి యాడ్ అవుతున్నాయి కాబట్టి ప్రతిదీ ఏదో ఒక విధంగా జనరల్ పబ్లిక్ని ఇంపాక్ట్ చేస్తుంది. ప్లస్ వాళ్ళ బ్రిడ్జ్ని కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఎంత ఎమర్జెన్సీలో కట్టిన ఏది చేసినా కానీ దానికి చాలా టైం తీసుకుంటుంది. బ్రిడ్జ్ కట్టి ఆ బ్రిడ్జ్ కట్టే ముందు షిప్పింగ్ వేని అయితే వాళ్ళు క్లియర్ చేసి దాన్ని ఎలవ్ చేస్తారు అనుకుంటారు. కానీ దీనికి కూడా చాలా రోజులు పట్టే టైం తీసుకుంటారు వాళ్ళు. సో ఇది ఈ ఇన్సిడెంట్కి రిలేటెడ్ కాదు, నేను పర్సనల్గా చెప్పాలనుకుంటున్నది. యాక్చువల్గా నేను March 26 నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం షిప్ ఎక్కింది March 26, 2011లో ఎక్కాను. సింగపూర్ నుంచి వెళ్ళి షిప్ ఎక్కాను అనమాట. సో ఆ ఉద్దేశంతో నా షిప్పింగ్ జర్నీ గురించి ఒక వీడియో చేద్దాము. ఎన్నో రోజులైంది, ప్రతిసారి ఫ్యామిలీకి రిలేటెడ్ లేదంటే ఏదైనా ప్రమోషన్స్ అటువంటివి అవుతున్నాయి. నా ఒరిజినల్ కంటెంట్ నేను చేయలేకపోతున్నాను, బిజీ అయిపోయి ఇంట్లో వాళ్ళతోటే ఉండి ఒకసారి షిప్పింగ్కి రిలేటెడ్ వీడియో చేద్దామా అన్న ఉద్దేశంతో నేను ఆలోచించుకొని వీడియో చేద్దాం అనుకునే లోపే ఇలా న్యూస్ ఛానల్ ఆన్ చేయగానే ఈ న్యూస్ తెలిసిందనమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నా థాట్స్ అన్ని ఆగిపోయి దీన్ని కాన్సన్ట్రేట్ చేసి దీని మీద రీసెర్చ్ చేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. బట్ అల్టిమేట్గా ఒక్కటి ఏంటంటే ఏ యాక్సిడెంట్ జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా దానివల్ల కొత్త రూల్స్ వస్తాయి, కొత్త రెగ్యులేషన్స్ వస్తాయి. ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినా కానీ అల్టిమేట్గా ప్రతి ఒక్కరు సేఫ్టీని ఫాలో అవ్వాలి. నేను ఇప్పటికీ నా జూనియర్స్కి చెప్పేది అదే. కొందరు సీనియర్స్ ఎలా ఉంటారంటే జూనియర్కి టెన్షన్ తోటి వాళ్ళు జూనియర్ కదా వాడికి సరిగ్గా తెలియకపోతే నువ్వు ఈ పని ఇప్పుడే చేయాలి, ఈ రోజే చేయాలి, ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలి, ఇలాంటి కొన్ని ప్రెషర్స్ పెడతారనమాట. సో అల్టిమేట్గా వాళ్ళు అంత నాలెడ్జ్ లేకుండా చిన్న మిస్టేక్స్ ఇట్లాంటి పెద్ద మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ వెల్ ఎఫిషియెంట్గా వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఎవరున్నా కానీ మీకు నమ్మకం లేని వాళ్ళకి జాబ్ ఇవ్వకండి. మీకు సేఫ్టీ లేదు అనుకుంటే ఆ పని మీరు చేయకండి. మీకు సేఫ్ అనిపించినప్పుడే ఆ వర్క్ని చేయండి. మీరు వర్క్ చేయను అని అంటే ఒకవేళ జూనియర్ వర్క్ చేయను అంటే సీనియర్ వర్క్ చేస్తాడు. సీనియర్ వల్ల కూడా వర్క్ అవ్వలేదంటే కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. కంపెనీ ఏమంటుంది అరే మీ వల్ల వర్క్ అవ్వట్లేదు అని చెప్పి బయట నుంచి వ్యక్తుల్ని పంపిస్తాడు ఆ పోర్ట్లో. ఒకవేళ వాళ్ళు కూడా రాలేదు అంటే షిప్ అక్కడ ఆగిపోతుంది. ఆగిపోవడం బెటరే ఇలా యాక్సిడెంట్ అవ్వడం కన్నా. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. ఇది అర్ధరాత్రి 1:30కి జరిగింది కాబట్టి ప్రాణ నష్టం తక్కువ. ఎందులో అయినా కానీ పాజిటివిటీ చూడాలి కాబట్టి ఇది నా ఉద్దేశం. ఈ వీడియోని ఒక న్యూస్ లాగానో లేదంటే హైలైట్ చేయడానికి ట్రాజడీ లెవెల్లో చెప్పడానికి నేను ఏమాత్రం ప్రయత్నం చేయకుండా యాజ్ ఎ పర్సనల్ వ్యూగా నా పర్సనల్ ఒపీనియన్స్ విత్ కరెంట్ సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయో ఆ బేస్లో ఈ వీడియోని ప్రజెంట్ చేశాను. ఎగ్జాక్ట్ నేను రీజన్స్ చెప్పకపోవచ్చు ఏం జరిగిందో. నేననే కాదు ఇప్పటికీ ఇంకా తెలియలేదు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇటువంటి మేజర్ యాక్సిడెంట్ ఎప్పుడైనా షిప్లో జరిగినప్పుడు దీనికి ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దాని తర్వాత పెద్ద ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రొసీజర్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఒప్పుకోరు, మీ వల్ల బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు షిప్పింగ్ కంపెనీ మీద సినర్జీ మీద ఒకవేళ వాళ్ళు బ్లేమ్ చేసింది అనుకో, వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్తారు అనమాట. ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఆర్బిట్రేషన్కి పెట్టుకుంటారు. సో ఇవన్నీ కొన్ని ఏళ్ల పాటు నడుస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ ఇన్సూరెన్స్లో కొన్ని కవర్ అవుతాయి. ప్రతిదీ ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. బట్ అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే,
కిందోళ్ళని మాత్రం బలి చేయకండి. ఏ మేజర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ అల్టిమేట్గా ఆ షిప్లో ఉన్న క్రూని ఎక్కువ టార్చర్ పెట్టకుండా వాళ్ళు తొందరగా బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియో ద్వారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిందా, నా వ్యూస్ మీకు నచ్చాయా, ఏదున్నా కానీ మీరు ఓపెన్గా మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు న్యూస్లలో ఎలాగో తెలుస్తుంది మేజర్ ఏది దేనివల్ల ప్రొపల్షన్ ఆగిపోయింది, దేనివల్ల పవర్ ఆగిపోయింది, ఎందుకు గుద్దుకుంది, అవన్నీ రీజన్స్ మనకు మెల్లమెల్లగా తెలుస్తాయి. ప్రాణ నష్టం ఎంత జరిగింది అనేది తెలుస్తుంది. దీనివల్ల ప్రపంచానికి ఎంత నష్టము, ట్రేడింగ్లో ఈ సప్లై చైన్లో ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది మనకి ఫ్యూచర్లో ఇప్పుడు తెలుస్తూనే ఉంటాయి. అవన్నిటికీ నేను ఫ్యూచర్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇలాంటి ఇంకెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, కరెంట్ అఫైర్స్, షిప్పింగ్ గురించి కావాలనుకుంటే తప్పకుండా ఇట్లాంటి వీడియోస్కి మీరు సపోర్ట్ చేస్తారు అన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉంటాను. మీ రాజ్ అద్వితి.